లింగప్ప. ఓకే, ఇప్పటి వరకు మరి కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించిందండి? బాగుంది మేడం, బాగా జరుగుతుంది, పర్వాలేదు, బాగా జరుగుతుంది, బాగా చేసినారు. జగన్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఏం జరగలేదు మేడం, అప్పుడు అంతవరకు ఇప్పుడు బాగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం బాగా జరుగుతుంది, బాగా చేస్తున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు మంచి పరిపాలన అందించాను, నేను ప్రజలకు అంతా మంచి చేశానని చెప్పి ఆయన అంటున్నారు. ఏది మంచి చేశాడు మేడం? అంత డబ్బులోటి వేసాడు కానీ ఏది అభివృద్ధి అనేది ఏం లేదు కదా. ఏం చేసి అభివృద్ధి ఏదన్నా ఒక్కటి రోడ్లు కానీ గీడ్లు కానీ ఏమన్నా ఒక్కటి వేసాడా? ఏంది లేదు కదా. మరి రోజా గారు అంటున్నారు కదా అండి, తప్పుడు హామీలతో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు కదా. ఆమె తెలిసే ఉంది కదా మేడం, అందరూ ప్రతి ఒక్కరు అంటున్నారు, అందరూ తెలిసి ఆమె ఏం చేస్తుంది. ఆమె ఊరిన అనవసరంగా వచ్చి మీద ముందు వదులుతుంటే పోతుంటుంది అంతే మేడం. ఆమె ఏంది లేదు ఆమె అంతే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేశారు అని చెప్పి మండిపడ్డారు. ఏం బాగానే చేసినాడు కదా, బాగానే ఏడుస్తున్నాడు కదా. అమ్మ ఒడి అన్నదాత చుట్టూ ఏడుస్తున్నాడు, తల్లి కొందరు ఇచ్చినాడు, ఏం గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాడు, ఏం ఇచ్చినాడు, బాగానే ఇచ్చినాడు కదా మేడం. మరి ఏమన్నా కొద్ది రోజుల్లో రైతు భరోసా కానీ పడుతుంది అని చెప్తున్నాడు. ఏం కాదు మేడం, బాగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ని చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయాలి, సంపదను సృష్టిస్తామని చెప్పి ఆంధ్రాని అమ్మేయాలని చూస్తున్నారు అని అంటున్నారు కదా. ఏంటి మేడం, పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడు, ఆయన అంతవరకు ఆయన బాగా చేస్తున్నాడు కదా. ఏమైనా ఏమన్నా తగ్గదు. ఆయన గురించి ఎప్పుడు చెడు ఆలోచనతోనే చెడుగా మాట్లాడుతుంది, చెడు చేస్తుంది, ఎప్పుడు అంతే ఆయన చేసేది పనులు అంతే. ఆయన విమర్శించకపోతే ఆయన ఊరు ఉండదు, ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటుంది అంతే. ఆయన పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది మేడం. చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్ ఏం అందుకలేము. ఆయన ఏదో డబ్బులు వేయడంలో ఉన్నది కానీ ఈ మటుకు పరిపాలన బాగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి బాగా చేస్తున్నాడు మేడం. చాలా మేడం చేస్తున్నాడు. అంటే మరి 5 రూపాయల అన్నా క్యాంటీన్ కూడా అదొక వేస్ట్ పథకం, ఎందుకు అది డబ్బులు ఖర్చు తప్పని చేయలేదు, 5 రూపాయలకి భోజనం పెట్టడం ఒక గొప్ప అనుకుంటున్నారా అని మరి వైసీపీలో తాడిపత్రి చంద్రశేఖర్ అని ఆయన అంటున్నాడు కదండి. అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్కరు బీదవాడు సాగువాడు అందరూ తింటున్నారు కదా. అన్నా క్యాంటీన్ బాగా జరుగుతుంది, బాగా చేస్తున్నారు, బాగుంది. అది అప్పుడు లేనందుకు వల్ల ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు అన్నా క్యాంటీన్లో అన్నం దొరుకుతుంది, అన్నీ దొరుకుతుంది. ట్యాపింగ్ మెసేజ్లు కానీ ఎవరు కానీ బాగా చేస్తున్నారు, బాగా పెడుతున్నారు మేడం. ఇది వాళ్ళ గురించి మామూలే మేడం, వాళ్ళు అనేది ఇంకా బాగా జరుగుతుంది. ఒక్క మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం 10 రెట్లు 10 బాగా జరుగుతుంది. ఇంకా 10 సంవత్సరాలు కానీ వీళ్ళ కూటమి ప్రభుత్వం బాగా జరుగుతుంది, బాగుంటుంది మేడం.